నా ఒకటే చెప్తున్నానా, అఖండం తాండవంకి దండం పెట్టొచ్చు సినిమాకి. అఖండం తాండవంకి సినిమాకి శివునికి అన్ని దేవుళ్ళకి దండం పెట్టొచ్చు. మన బోయపట్ల గారు అంత గొప్పగా తీసిన సినిమా. ఎందుకంటే భగవంతుని నమ్మనోళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మీదికి నమ్మనట్టు నటించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు అంటే దేవుడు నమ్మిన వాళ్ళు ఎప్పుడైనా బాగుపడతారని ఒక నిరూపించారు మళ్ళీ డైరెక్టర్ గారు. వాట్సాప్ సార్. ఎందుకంటే ఈ సినిమా బోయపట్ల కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ గెటప్ వేయాలన్నా కూడా అలాంటి గెటప్ వేయాలంటే బాలకృష్ణ తప్ప ఎవరు కూడా ఏరు సాధ్యం అది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ అంటే చేయాలంటే ఎవరు చేయరు. అప్పట్లో మనం చిన్నప్పుడు చూసిన ఎన్టీ రామారావు తర్వాత అంటే మళ్ళీ ఒక బాలకృష్ణని అనుకోవచ్చు. అలాంటి గెటప్ చేయాలంటే ఒక రజనీకాంత్ చేస్తారు, తర్వాత బాలకృష్ణ తప్ప ఎవరు సెట్ కాదు. ఒకటి చెప్పాలంటే మన బాలకృష్ణ గారు సాధు గెటప్, ఆ గెటప్ మాత్రం అసలు ఊహించుకోమంత గెటప్ అంతా బాగుంది. ఇక్కడ మన తమన్ గారు మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. మేము చెప్పండి విలన్ యాక్టింగ్ మన రంగస్థలంలో అన్న క్యారెక్టర్ చేసిన ఆయన ఇందులో విలన్ యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నానా, మీరు యాక్టింగ్ చాలా బాగా చేసిన. ఇలా విలన్ క్యారెక్టర్ మాత్రం సూపర్ చేసిన. యాక్టింగ్ సూపర్ అంటే సూపర్, ఒక నెక్స్ట్ లెవెల్. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ మన కుంభమేళా చూపించినప్పుడు అయితే చాలా అంటే చాలా హార్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. అది చూసినప్పుడు చాలా మంది పోయినోళ్ళు కూడా మిస్ అయిన వాళ్ళు కూడా చాలా ఈ సినిమా చూస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. నేను కూడా కుంభమేళా పోయినా కాబట్టి చెప్తున్నా, అది నా అదృష్టంగా భావించిన పోయినందుకు. అది పోకపోతే మనం అది లెక్క అనుకోవాలి. నా దేవుడు అర్థానికి తీసుకుపోయి వచ్చిన కాబట్టి చెప్తున్నా బాలకృష్ణ సినిమా కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్. అఖండ లెజెండ్ సింహ అఖండ 2 నిజంగా చెప్తున్నా, ఇది ఒక బంపర్ బ్లాక్ బస్టర్. మళ్ళీ ఒక 5వ సినిమా కూడా దేవుని సినిమా అనేది బోయపట్ల గారు మనస్ఫూర్తి కోరుకుంటున్నారు.